ప్రజా ఆమోదం లేని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ను వెంటనే నిలిపివేయాలి. పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా 39 రోజులు నుండి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి రైతులు చేస్తున్న ధర్నా శిబిరాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు. ప్రాజెక్ట్ నిర్మించాలన్న అక్కడి రైతుల అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదం అయితే ప్రాజెక్ట్ నిర్మించాలి. రైతుల కోసం నిర్మించాలనే ప్రాజెక్ట్ మాకొద్దు అంటూ రైతుళ్ళు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కవి జనజ్వాల, రామ్రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, రాములు, మహామూద్, స్వామి. మన గ్రామాల్లో ఈ మధ్యకాలం ఏంటంటే పార్టీల పరంగా విడిపోవడం వల్ల ఐక్యత లోపించింది. అధికార పార్టీలో ఉంటే ఓ రకంగా మాట్లాడతాం, అధికార పార్టీలో లేకపోతే మరో రకంగా మాట్లాడతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి నష్టపోయే రైతుల గురించి ఆలోచన చేయట్లేదు. ఈరోజు మనకు ఒక భూములు ఉన్నాయంటే మనం సంపాదించుకున్నది చాలా తక్కువ. మన తాతలు ముత్తాతలు మరి రాజుల దగ్గర పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర జీతాలుగా ఉండి మరి వెట్టి చాకరీ చేసి వారు కష్టపడి వారి రక్తానంతా కూడా ధారపోసి ఒక కుటుంబానికి 3-4 ఎకరాలు సంపాదించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే నేను కష్టపడుతున్నాను, నా తర్వాత నా కొడుకులు నా మనవళ్ళు కష్టపడకూడదు, వారి కోసం భూములు సంపాదించాలని మన పెద్దవాళ్ళు కష్టాలు పడి నీళ్లు మరి బుద్ధారం నుంచి గణపూర్ దాకా వెళ్తాయని చెప్తా ఉన్నారు. మరి ఇంజనీర్స్ అంతా కూడా 200 కోట్లతో పూర్తయ్యే ఆ తూము నిర్మాణం చేపట్టకుండా 1800 కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్ కడతామంటే ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదే కదా. మరి నువ్వు ఖర్చు పెట్టే 1800 కోట్ల రూపాయలు ఎవరివి అవి అంటే ప్రజల సొమ్మది. మనము ట్యాక్సీ రూపంలో రకరకాల పన్నుల రూపంలో మనం కడతా ఉన్నాం. ఆ డబ్బుని ప్రజా డబ్బుని నీ వృధా చేస్తా అంటే కూడా ఇక్కడ ఎవరు కూడా సహించరు. కనుక ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఈ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ని మీరు వెంటనే నిలిపివేయాలని. ఇక్కడ ఉన్న రైతుల ఆమోదం లేదు, ప్రజా ఆమోదం లేకుండా ఏ ప్రాజెక్టును చేపట్టడానికి వీలు లేదు. అది రాజ్యాంగానికి విరుద్ధం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ని కంప్లీట్ గా నిలిపివేస్తున్నట్టుగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ మామూలుగా ప్రాజెక్టు అంటే ప్రభుత్వాలకు చాలా మందికి ఇందులో కోట్ల రూపాయలు సంపాదించాలని ఒక కాంట్రాక్టర్ లేక ప్రాబల్యం ఉంటుంది. కనుక ఈ ధర్నాన్ని ఏ విధంగా అయినా సరే బలహీనపరచాలనే రకరకాల కుట్రలు కూడా జరుగుతాయి. దానికంతా కూడా మనము మరి లొంగిపోకూడదు. మీరందరూ ఒకరైనా ఇద్దరైనా చాలా ఉద్యమాలు చూసాం మనం.